కార్ క్లీన్ అయిపోయింది సార్. ఎంత డబ్బులు ఇవ్వాలి? 10-20 ఎంత కొంత ఇవ్వండి సార్. ఇదిగో 500. సార్ నాతో చిల్లర లేదు. నాతో కూడా లేదు. సర్లే పై చైన్ తీసుకొని రాపో. రేవాడిని డబ్బులు తీసుకొని పరిగెడుతున్నాడు రా. పర్లేదులే వదిలే. రేవాడిని 500 తీసుకొని పోతున్నాడు రా. వదిలే, వాడికి 500 అదృష్టం ఉంది. ఏంది అర్థం కాలేదు. వెయిట్ చెయ్యి, నీకే అర్థమవుతుంది. బాగా ఆకలిగా ఉంది, ఏమని పని ఉంటే చెప్పండి చేస్తాను. సర్లే వెళ్ళి నా కార్ క్లీన్ చేయి. అయిపోయింది సార్. సరే అంకుల్, ఎంత ఇవ్వాలా? 10-20 ఎంతో కొంత ఏంటి సార్. ఇదిగో 500. చిల్లర లేదు సార్. పోనీ చేంజ్ తీసుకొని రాపో. సరే సార్. ఆయనకి రాడు, డబ్బులు పోయినట్లే వదిలే. మీ 490 రూపాయలు చేంజ్. కాదు అంకుల్, మీరు 10 రూపాయలు తీసుకున్నారు అంతేనా? అంతే కదండి సార్, కార్ ఆల్రెడీ క్లీన్ గానే ఉండే, అందుకే 10 రూపాయలు తీసుకున్నాను. ఎందుకు మరి అంత లేట్ చేశారు? నా వాళ్ళకం చూస్తే ఎవరు సార్ అయ్యా అడుక్కోవడానికి వచ్చాడు అనుకున్నారు. మీరు అనుకుంటే 500 తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎంత కష్టం వచ్చినా కష్టపడే తిందాం. ఈ డబ్బు తీసుకొని మీ నుంచి తప్పించుకోవచ్చు, ఆ పైవాడి నుంచి తప్పించుకోలేం కదా. సరే అంకుల్, నా ఆఫీస్ లో సెక్యూరిటీ జాబ్ ఉంది, తినడానికన్నా ఉండడానికి ఇల్లు అన్ని ఇస్తాను, వచ్చి చేసుకోండి. చాలా థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు అర్థమైందా?